యెషయా 66:24 అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని ఉంది. అది చదివినప్పుడు అరే నిజమేనే. ఇది చెప్తుంది చావు ఎందుకు వచ్చిందంటే పాపం వల్ల వచ్చింది. ప్రజలాడు దేవుని యొక్క మహాకృపలో నరకం, నిత్య నరకాగ్ని మండుచున్నటువంటి స్థలం, ఎక్కువగా వేడి ఉన్నటువంటి స్థలం, ఆ స్థలం చాలా ప్రమాదకరమైనది. ఆ ప్రమాదకరమైనటువంటి స్థలంను గురించి మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ బోధించిందా? బోధిస్తే ఆ సత్యాలను ప్రజలు నమ్ముతున్నారా? మరి క్రైస్తవ్యం మాత్రమే నమ్ముతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి సత్యాన్ని ఒక శాస్త్రవేత్త, అనగా ఒక నిష్టల్లో ఉన్నటువంటి శాస్త్రవేత్త, అంటే దేవుడు లేడు, దయ్యం లేదు, అంతేకాకుండా నరకం లేదు, పరలోకం లేదు అంటూ ఒక నిష్టలో ఉన్నటువంటి, ఒక నాస్తికత్వమును స్వీకరించినటువంటి ఒక శాస్త్రవేత్త ఒక పరిశోధనలో ఉన్నప్పుడు ఈ ప్రభావితమైనటువంటి విషయాన్ని తను కనిపెట్టాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీతో చర్చించుకోవడానికి, మనం నేర్చుకోవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ప్రభునామాన్ని స్తుతిస్తూ డాక్టర్ అజాకో గురించి మనం నేర్చుకోబోతున్నాం. అజాకో గారు ఏం చేశారు, ఎలా చేశారు, ఈ విషయాన్ని ఎలా బయటకు తీసుకొచ్చారనే విషయాన్ని, ఎన్ని గ్రంథాలు చదివారు, ఎన్ని గ్రంథాలు చదివినప్పటికీ కూడా తెలియనటువంటి ఈ నిత్య నరకాగ్ని గురించి పరిశుద్ధ గ్రంథం ఏం బోధించింది, ఆయన ఏం చెప్పారన్న విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి ఈ సమయంలో మరి ఈ విషయంలో పీజే స్టీఫెన్ పాల్ గారు ఒక క్లారిటీగా వీడియో చేశారు. వారు ఆ వీడియోను ముందుగా వీక్షించిన తర్వాత మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం, దాని గురించి బాల్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ సమయంలో ఆ వీడియో చూద్దాం. గొల్లు పెట్టి ఏడ్చినట్టుగా స్త్రీ పురుషులు ఏడ్పులు వినబడుతున్నాయి. అంటే ఎవరై ఉంటారు? అయినా అక్కడికి ఎలా వెళ్తారయ్యా? ఎంత ఇనుమే కరిగిపోయి నీళ్ళైపోయి అంత 2000 ఫారెన్హీట్లో మనిషి ఎలా ఉంటాడు? ఉండడే. కొన్ని గ్రంథాలు తిరగద్దామని అన్ని గ్రంథాలు లైబ్రరీలో తిరగేస్తూ ఉండగా ఒకే ఒక గ్రంథం, ఆయనకి ఇష్టం లేని గ్రంథం బైబిల్ను పక్కన పెట్టి అన్ని గ్రంథాలు తిరిగేసాడు. లాస్ట్కి బైబిల్ దగ్గరికి వచ్చాడు. బైబిల్లో పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన వరకు అనేక మార్లు ఈ జీవం గల దేవుడు చెప్పాడు, నా బిడ్డలారా మీ ఆత్మను నరకానికి పంపుకోకండి, బ్రతుకుండగానే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనమ నా ఎద్దుకు రండి, నేను మీ పాపాలు క్షమిస్తాను, పాతాళానికి పోకుండా మీ ఆత్మలు తప్పిస్తాను, మీ పాపాలు ఈడ్చుకుపోతాయి, మీ పాపములు పాతాళానికి ఈడ్చుకుపోతాయిరా, వాటిని కడగడానికి నేను వచ్చాను, మీ పాపములను క్షమించుటకు నా రక్తం కార్చాను. మత్తయి సువార్త 26:28 అనేకులు పాపక్షమాపణ నిమిత్తం నేను నా రక్తము చిందించాను, ఇది నా రక్తము అన్నాడు ప్రభు. అనేకులు పాపక్షమాపణ నిమిత్తం. ప్రకటన 1. O Filho do Homem surgirá nas nuvens do céu. O terror tomará conta do mundo ímpio. As pessoas correrão desesperadas. Ninguém poderá fugir da face do Todo-Poderoso. Eventos incríveis acontecerão. Coisas terríveis que a humanidade jamais viu. Os ímpios morrerão. Todos os mortos salvos serão ressuscitados. Serão levados para o encontro com Jesus nos ares. Então seremos levados para Nova Jerusalém. Passaremos 1000 anos lá. Você está se preparando? రైట్, చూసారు కదా. ఎన్నో గ్రంథాలు చదివినప్పటికీ కూడా ఈ భూమిని తవ్వుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ మెల్ట్ అయిపోతున్నటువంటి ప్లేస్, అంటే ఐరన్ పెట్టినప్పటికీ కూడా అక్కడ ఏమైపోతుందట, నీళ్ళలాగా మారిపోతూ ఉంది. అంత వేడిగా ఉన్నటువంటి ఆ స్థలము, అంత వేడిగా ఉన్నటువంటి ఆ స్థలములో మనుషుల యొక్క స్వరం ఎలా వినపడుతుంది, అసలు మనుషులు ఎలా ఉంటున్నారు అక్కడ కదా, 2000 degreesలో ఎలా ఉండగలుగుతున్నారు, అంత వేడిని ఎలా తట్టుకోగలుగుతున్నారన్న విషయాన్ని తన దగ్గరకు వచ్చినప్పుడు ఆ శాస్త్రవేత్త, రష్యన్ శాస్త్రవేత్త మరి ఆ పరిశోధన చేసినప్పుడు నిజంగా పరిశుద్ధ గ్రంథమే సత్యంగా బోధించిందని చెప్పి తన జీవితంలో తను చెప్పగలుగుతున్నాడు. దాన్ని బట్టి దేవుని బిడ్డలారా మనము కొన్ని విషయాలను కూడా చూసుకుందాం. ఒక దినాన సాధు సుందర్ సింగ్ గారు అతను ఒక దర్శనాన్ని కన్నాడట. ఆ దర్శనంలో ఒక స్కాలర్ లాంటి ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చినప్పుడు ఇతను మాట్లాడుకుంటున్నప్పుడు ఈయన చెబుతున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి
కానీ దేవుడు నిత్య నరకాగ్ని కూడా ఏర్పాటు చేశాడు. నరకంలో చాలామంది పడబోతున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మంచి చేసిన వారు ఒకవైపునకు, చెడు చేసిన వారు ఒకవైపునకు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఒకవైపు, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు ఒకవైపు వెళ్ళబోతున్నారు. ఒక దినం వస్తుందని చెప్పేసి ఆ దర్శనంలో వాళ్ళు మాట్లాడుకుంటున్న సందర్భంలో అతను దేవుడు ప్రేమస్వరూపి కదా, ఎందుకు అలా చేస్తాడు, అసలు చేయడు, నరకం అనేది లేదు అంటూ తన యొక్క వాదనకి ఆ దర్శనంలో దిగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ టైంలో ఆ యొక్క స్కాలర్ చనిపోయినప్పుడు ఒక దినాన నిత్య నరకాగ్నిలోకి వెళుతూ ఉంటే ఆ వేడి తట్టుకోలేక, ఆ మంట తట్టుకోలేక అతను మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు మంచివాడు కాదు, దేవుడు మంచివాడు కాదు, దేవుడు మంచివాడు కాదు అని చెప్పేసి అలాగనే ఆ నరకంలో వెళ్తున్నటువంటి సమయంలో ఆ పరలోకం ఉన్నటువంటి దేవదూతలు ఆ మాటలు విని స్పీడ్గా వెళ్ళి ఆ నిత్య నరకాగ్నిలో నుండి, అనగా ఆ వేడిగా ఉన్నటువంటి ఆ ప్లేస్లో నుండి తిరిగి తనను పరలోక రాజ్యంలోకి తీసుకొచ్చారట. పరలోక రాజ్యాన్ని తీసుకొచ్చి ఆ పరలోకంలో నుండి నడిపిస్తూ ఉన్నప్పుడు అతను అనుకుంటున్నాడట, చూసారా నేను ఏ పని చేయనప్పటికీ కూడా ఎంత మంచివాడిగా ఉన్నానో కాబట్టి నన్ను నరకంలో పడినటువంటి నన్ను తిరిగి పరలోకానికి తీసుకొచ్చారు కాబట్టి సో ఐఎమ్ క్లియర్, నా లైఫ్ అంతా కూడా సేఫ్గా ఉందని చెప్పేసి తను అనుకోవడం జరుగుతూ ఉందట. అలాగే ఆ దేవదూతలు తీసుకొని వెళ్తూ ఉంటే కొంత ప్లేస్కి వెళ్ళినాక ఇక్కడ ప్రకాశమానమైనటువంటి వెలుగు, ఒక ఉన్నతమైనటువంటి వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు ఆ వెలుగులో ఈ సాధు సుందర్ సింగ్ గారు చూస్తున్నారట, ఈ వ్యక్తి వెళుతూ ఉన్నాడు ఆ దేవదూతలతో సహా కలిసి వెళ్తున్నాడట. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ వెలుగులో ఈ వ్యక్తి నడవలేకపోతున్నాడట. ఆ యొక్క ఆ వెలుగులో ఈ యొక్క వ్యక్తి అడుగులు వేయలేకపోతున్నాడట. కారణం ఏంటంటే నేను ఈ వెలుగును చూడలేకపోతున్నాను, ఈ వెలుగులో నేను నడవలేకపోతున్నాను, ఈ వెలుగులకు నాకు తగినటువంటి వ్యక్తిని నేను కాదు, ఇదిగో నా పాపములు కనిపిస్తున్నాయి, నా దోషములు కనిపిస్తున్నాయి, నేను చేసిన క్రియలన్నీ కూడా ఒక తెరలాగా నా జీవితం నాకు కనపడతా ఉంది కాబట్టి నేను లెట్స్ గో టు బ్యాక్ అని అక్కడ నుండి తిరిగి చీకటి ప్రదేశానికి వెళ్తూ ఆయన పరిగెత్తుచున్నట్టుగా కూడా అక్కడ ఆయనకు కనిపిస్తూ ఉందట. తిరిగి ఆ పరిగెత్తుచు అంటున్నాడట, ఈ వెలుగులో నేను ఉండలేకపోతున్నాను, ఈ వెలుగులకు వచ్చేటువంటి అర్హత నాకు లేదు, నేను దానిని సంపాదించుకోలేదు, దానిలో వెళ్ళటానికి నేను పనులు చేయలేదు కాబట్టి అందులోకి నేను వెళ్ళలేకపోతున్నాను చెప్పి తిరిగి ఆ చీకటి కోసం ప్రయాసపడి వెళ్తూ ఉన్నప్పుడు తిరిగి మరలా వెళ్ళి ఆ నిత్య నరకాగ్నిలో పడ్డాడట. పరిమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ విషయాన్ని గమనిస్తున్నారా? నిత్య నరకాగ్ని ఉంది కాబట్టి నరకము నుండి తప్పించడానికి, ఆ నిత్య నరకాగ్నిలోనికి వెళ్లకుండా ఉండటానికి జీవము కలిగిన దేవుడు ఆకాశ మహాకాశాలు విడిచి ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఈ సమయంలో మీరందరూ కూడా మారు మనసు పొంది రక్షణ పొందుకొని మరి నిత్య నరకాగ్నిని తప్పించుకోవాలన్నదే దేవుని యొక్క ఆశ. అందుకే ఈ ప్రాంతంలో అలాగనే ఈ దేశంలో ప్రతి దేశంలో కూడా సేవకులు వాక్య పరిచర్యను చేస్తూ ఉన్నారు. ఒక విషయాన్ని మీకు నేను చెప్పి ముందుకు సాగుతాను, గమనించండి. నేను ఏ పాపం చేయలేదయ్యా అని అంటానికి వీలు లేదు, ఏదో ఒక పాపం చేస్తుంటారు. నేను తప్పు చేశానయ్యా అంటానికి వీలు లేదు, ఏదో ఒక తప్పు చేస్తుంటాడు. కనుక దేవుడు ఏం చేశాడట, పగలును రాత్రిని ఏర్పాటు చేశాడు, చీకటిని వెలుగుని ఏర్పాటు చేశాడు, మంచిని చెడుని ఏర్పాటు చేశాడు, నీతిని అవినీతిని ఏర్పాటు చేశాడు, తప్పును ఒప్పును ఏర్పాటు చేశాడు, ప్రేమను అలాగనే అసహ్యాన్ని కూడా ఇక్కడ ఈ భూమి మీద ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పరిమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి స్నేహితులారా, మీరందరూ కూడా మార్పు చెందాలన్నదే నా యొక్క ఉద్దేశం. కనుక ఈ సమయంలో కొన్ని విషయాలు నేను క్లుప్తంగా నేర్పించాలని మీకు ఇష్టపడుతున్నాను. మీరు అనుకోవచ్చు, ఒకవేళ దేవదూతలు మరి పరలోకంలో ఇలా ఉన్నారు కదా, దేవదూతలు అలా వెళ్తున్నప్పుడు దేవదూతలకు కూడా మంచి అవకాశం వస్తుంది అనుకుంటారు. కానీ గమనించండి, మనుషులనే కాదు, దేవదూతలు కూడా తప్పు చేస్తే విడిచిపెట్టేవాడు కాదు. మనుషులే కాదు, దేవదూతలు కూడా తప్పు చేస్తే విడిచిపెట్టేవాడు కాదు. చూద్దాం ఒకసారి బైబిల్లో కొన్ని లేఖనాల గురించి నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. 2వ పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగ రాయబడింది. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాశాడు, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి చీకటి కటిక బిలాములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను. అర్థమైందా? దేవదూతలనే విడిచిపెట్టట్లేదు. ఏం చేస్తే? పాపం చేస్తే, తప్పు చేస్తే. నేను ఏం క్లియర్గా ఉన్నానని అనుకోవటానికి వీళ్ళు లేదండి. కాబట్టి రక్షకుడైన యేసుక్రీస్తు వారు రక్తాన్ని కాచారు. ఇది నా రక్తం, అనేకుల కొరకు చిందించబడుతున్నటువంటి ఈ నా రక్తం.
ఈ రక్తములో కడగబడినటువంటి వారందరూ కూడా నిత్య రాజ్యంలో ఉంటారు, అనగా పరలోక రాజ్యంలో ఉంటారు. ప్రకాశమానమైనటువంటి ఈ దేదీప్యమానమైనటువంటి ఈ వెలుగులోనికి అందరూ కూడా ప్రకాశించే ఆ వెలుగులోనికి నడుచుకుంటూ వెళ్తారు. ఆ ప్రకాశమానమైనటువంటి ఆ వెలుగును కూడా తట్టుకోలేక చీకటిలోనికి వెళ్తావేమో ఒకవేళ, చీకటిని నువ్వు కోరుకుంటావేమో ఒకవేళ. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి స్నేహితులారా, మీరందరూ కూడా ఒకసారి గమనించి ఈ వాక్యాన్ని, ఈ వీడియోని మీరందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవడానికి మరలా చూడాలి. దేవుడు నీతో మాట్లాడుచున్నాడేమో, బహుశా ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడేమో. బైబిల్లో కొన్ని విషయాలు చెప్పాడు. నీకు 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చాను నేను, చక్కగా బ్రతకటానికి అవకాశం ఇచ్చాను నేను. ఒకవేళ ఈ చేయి కనుక నీకు అభ్యంతరపరిస్తే, ఈ కన్ను కనుక నేను అభ్యంతరపరిస్తే, ఈ కాలు కనుక నేను అభ్యంతరపరిస్తే, ఒకవేళ వాటిని ఏం చేయమన్నాడు తెలుసా? దేవుని యొక్క వాక్యంలోని చూద్దాం ఒకసారి. ఆ మాటలు మనం చూసుకుంటూ ముందుకు సాగదాం. దేవుని యొక్క వాక్యంలో ఇలాగ చెప్పబడింది అనమాట. ఏమన్నాడు తెలుసా? మార్కు సువార్త 9వ అధ్యాయం 46వ వచనంలో, మార్కు సువార్త 9వ అధ్యాయం 46వ వచనంలో, 2 పాదములు కలిగి నరకంలో పడవేయబడ్డ కంటే కుంటి వాడవై జీవులోకి వెళ్ళటం మంచిది అన్నాడు. అర్థమైందా? అంటే నిజంగా కాలు పోతుంది కాదు, కాలు పోగొట్టుకోమని కాదు. ఒకవేళ ఆ కాలు అభ్యంతరపరుస్తే, ఆ కాలు రక్షణలోనికి రానివ్వకుండా ఆపేస్తే, ఆ కాలు వల్ల నీ యొక్క మారు మనసు పొందకపోతే, ఆ కాలు వల్ల ఏమంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్గా అసలు కాలు ఎందుకు పోతుందండి? కాలు వల్ల ప్రాబ్లం ఏంటని చాలామంది ఆలోచించేవారు ఉంటారు. కన్ను వల్ల నాకు ఏంటి బ్రదర్ డిస్టర్బెన్స్ ఏంటి, నా జీవితం బాగుంది కదా అని అనేవాళ్ళు ఉంటారు కదా. సో నేను జ్ఞాపకం చేస్తాను. ఒక గుడ్డివాడు ఉన్నాడు అనుకోండి, నా కళ్ళు ఇవ్వలేనటువంటి దేవుడు, నా కళ్ళు ఇవ్వలేదు దేవుడు, కాబట్టి నేను దేవుడిని అసహించుకుంటాను. నా కాళ్ళు ఇవ్వలేదు దేవుడు, నా కాళ్ళను బట్టి నేను దేవుని అసహించుకుంటాను. నాకు చెయ్యి ఇవ్వలేదు దేవుడు, ఆ చెయ్యిని బట్టి నేను దేవుని అసహించుకుంటాను. సో అర్థమవుతుందా? ఒక కాలు పని చేయకపోతున్నావు, ఒక కన్ను పని చేయకపోతున్నావు, శరీర భాగం ఏదైనా పని చేయకపోతున్నావు, మనసులో ఆలోచనలు పని చేయకపోతున్నావు, దేవుని అసహించుకోవడం ప్రారంభిస్తాం. కాబట్టి ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేస్తున్నటువంటి జీవం కలిగిన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. డాక్టర్ అజ్జాకో గారు వారు ఒక పరిశోధన చేసి తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారట? అన్ని గ్రంథాలు చదివారు. ఆ యొక్క భూమి అడుగు భాగంలో ఆ యొక్క అరుపులు ఎవరివి అంటే మనుషులవే. ఆ కేకలు ఎవరివి అంటే మనుషులవే. వాళ్ళు ఎందుకు అరుస్తున్నారంటే వేడిగా ఉంది. ఎందుకు కేకలు వేస్తున్నారంటే అక్కడ మండుచుంది. బైబిల్ చెబుతుంది అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని బైబిల్ తెలియజేస్తుంది. ప్రేమటి దేవుని ప్రజలారా, ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవడానికి మరొక విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట రాశాడు దేవుడు. ఆ మాటను చూసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త నుంచి ఒక అద్భుతమైన విషయాన్ని నేను మీకు గుర్తు చేసి 28వ వచనంలో ఈ మాట రాశాడు. ఆ మాటను చదువుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరియు ఆత్మను చంపనేరగా దేహముని చంపువారికి భయపడకూడదు, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేసేవారికి భయపడండి. అంటే ఏ క్రియ అయితే, ఏ పాపమైతే నిన్ను నిత్య నరకాగ్నిలోకి తీసుకువెళ్తుందో దానికి భయపడు. ఉదయన్న తిమోతి అంటున్నాడు, తిమోతికి చెబుతున్నటువంటి విషయంలో తిమోతి చూస్తున్నాడు ఒక పాపాన్ని. అప్పుడు అంటున్నాడు, పాపానికి దూరంగా పారిపో. ఒక యోసేపు చూస్తున్నాడు, పాపానికి దూరంగా పారిపో. పాపం మోస్ట్ ఇంపార్టెంట్. పాపం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయింది. ఆ పాపం ఎవరిని పట్టుకున్నప్పటికీ కూడా ఆ వ్యక్తి నిత్య నరకాగ్నికి వెళ్తాడు. అర్థమవుతుందా? పాపం చాలా ఇంపార్టెంట్. దాని గురించి చాలా ఆలోచన చేయాలి. అది ఒక ఇంపార్టెంట్ భాగం, అది మన జీవితానికి అదొక ఇంపార్టెంట్ భాగం. అది ఆ పాపం వల్ల ప్రతి ఒక్క వ్యక్తి కూడా నిత్య నరకాగ్నిలో అడుగుపెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. పరమైనటువంటి దేవుని ప్రజలారా, అర్థమవుతుందా? అంటే దేహాన్ని చంపేవానికి ఒకవేళ ఒక వ్యక్తి నేను చంపుతానంటే పర్వాలేదు, అది కానీ నీ పాపం చూసారు, పాపం మన ముందున్నటువంటి పాపం ఏం చేస్తుంది? పరలోకానికి వెళ్లకుండా నిన్ను నరకానికి తీసుకువెళ్తా ఉంది కదా. నరకం ఎవరు చేశారు అనంటే, ఎవరి కొరకు చేశారంటే ఇది కేవలం పడిపోయినటువంటి దేవదూతల కొరకు, అంతేకాకుండా పాపములు పడిపోయినటువంటి మనుషుల కొరకు ఈ నిత్య నరకము చేయబడింది. కాబట్టి ఈ నిత్య నరకాగ్నిలో పడకుండా బయటికి రావడానికే జీవము కలిగిన దేవుడు నన్ను పిలుస్తున్నాడు. మరలా చదివి నేను మీకు వినిపిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకూడదు, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడండి. వాడెవరు అంటే పాపం. దట్ మీన్స్ పాపం. అదే పాపం అండి. మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు అయి ఉండగా క్రీస్తు మన కొరకు వచ్చాడు. ఎఫెసీ పత్రిక 2వ వచనం ఈ మాట స్పష్టంగా రాశాడు దేవుడు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు అయి ఉండగా. అర్థమవుతుందా? దేవుని యొక్క ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీరు ఆలోచన చేయాలి. అయితే నరకాగ్నికి వెళ్లకుండా జీవము కలిగిన దేవుడు ఆపాలన్నది దేవుని యొక్క కృప. కాబట్టి చివరిగా నేను ఒక మాటను చూపించి నేను ముగించేస్తాను.
మనం ఒకసారి ఏ మాటను చూసుకుందాం. ఏమంటున్నాడంటే అక్కడ పురుగు ఏందట, చావదట. ఇక్కడ మనందరం కలిసి వెళ్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఈ మాట రాశాడు. మార్కు 9:45 ఈ మాటను చూసుకున్న తర్వాత మనం ముగించుకుందాం. 45లో చెప్పినటువంటి మాటను చదువుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. నరకమున వారి పురుగు చావదు, ఏమండి, అగ్ని ఆరదు. అర్థమవుతుందా? దేవుని ప్రజలారా, మీరు నరకాగ్నికి వెళ్లకుండా ఉండటానికే జీవము కలిగిన దేవుడు తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని చిందించాడు. మీరు నిత్య నరకాగ్నిలో పడకుండా ఉండటానికే జీవము కలిగిన దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు. ఇదిగో పరిశుద్ధుని యొక్క రక్తము ప్రతి మానవుని యొక్క పాపములు కడగటానికే జీవము కలిగిన దేవుడు ఆకాశ మహాకాశాలు విడిచి ఈ భూమి మీద అడుగుపెట్టి 33.5 సంవత్సరాలు బ్రతికి నీ పాపములు నా పాపముల కొరకు తన యొక్క రక్తమంతటిని కూడా కార్చి యేసుక్రీస్తు వారు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచినటువంటి మహనీయుడు. వేల్పులలో ఆయన వంటి వారెవరు? ఆయన పరిశుద్ధుడు. నాలో పాపం ఉన్నదని ఎవరైనా రుజువు చేయగలడని సవాలు విసిరినటువంటి గొప్ప నాయకుడు. ఆ మహనీయుడైనటువంటి జీవము కలిగిన దేవుడు ఈ ఉదయకాల వేళ నిన్ను పిలుస్తున్నాడు. నీ పాపములు కడగబడటానికి, నీ దోషములు కడగబడటానికి జీవము కలిగిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు నిన్ను శుద్ధి చేయటానికి. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వాళ్ళు పరలోక రాజ్యానికి చేరుకుంటారు. హృదయ శుద్ధి గల హృదయము శుభ్రంగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులట. ఏమవుతున్నారట? ఒకసారి చూద్దాం. ఆ మాట కూడా నేను మిక్కిలిగా మీకు గుర్తు చేసి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ మాటను చదువుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఏమన్నారు తెలుసా? ఇక్కడ మంచి మాట, ఆ మాటను చదువుకుందాం. హృదయం ఎలా ఉండాలట? శుభ్రంగా ఉండాలట. హృదయం ఎవరికి శుభ్రంగా ఉంటుంది? పాపము లేకుంటే శుభ్రంగా ఉంటుంది. హృదయం అండి, ఈ హృదయంలో దేవుడు ఉంటానని వాగ్దానం చేశాడు. నీ హృదయాన్ని నాకు ఇవ్వమని చెప్పాడు. చూద్దాం ఒకసారి. నోటి తెరిచి బోధించ. ఆత్మ విషయమే ధన్యులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారట. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారట. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వాళ్ళు ఏమవుతారట? దాని ప్రజలారా తృప్తిపరచబడతారండి. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుకుంటారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారండి. హృదయ శుద్ధి గల వారు ఏమవుతారు? ధన్యులుగా మార్చబడతారు. ఏం చేస్తారు? వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. ఆ చూసి ధన్యత మీకు కలగాలి. నరకంలోకి వెళ్లకుండా, నిత్య నరకాగ్నిలోకి వెళ్లకుండా, అగ్ని ఆరని పురుగు చావని ప్రాంతానికి వెళ్లకుండా, ఆ కటిక బెలాములలోకి వెళ్లకుండా, ఆ చీకటి అగాధములలోకి వెళ్లకుండా, దాని ప్రజలారా మీరందరూ కూడా ఇలా వెళ్ళాలని, పరలోకానికి రావాలని ఆయన చెప్పారు. ఏం చెప్పారంటే, నేను మార్గమును సత్యమును జీవమునై ఉన్నారు, నా ద్వారా తప్ప ఎవరు కూడా రారు అని చెప్పాడు ఆయన. కాబట్టి ఒకసారి ఆలోచించేయండి. ఇక్కడ ఎవరిని మనం కించపరచుకోవడానికి వీల్లేదు, ఎవరిని మనం దుఃఖపరచుకోవడానికి వీల్లేదు, ఎవరిని మనం బాధ పెట్టుకోవడానికి వీల్లేదు. కానీ మన భవిష్యత్తు గురించి, మన జీవితం గురించి, మన జీవిత గమ్యం గురించి, మన స్థానం గురించి, రాబోతున్న దినాల్లో మన ప్రణాళిక గురించి మనం ఆలోచించేయాలి. సో ఇలా ఆలోచించేస్తే జీవము కలిగిన దేవుడు నన్ను పిలుస్తున్నాడు. ఈ రోజున నన్ను కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడతాడు. నిన్ను కాపాడిన దేవుడే నీ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా కాపాడబోతున్నాడు. సో అట్టి కృప ప్రభు మనందరికీ కూడా దయచేయను గాక. కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తాను. స్టీఫెన్ ఫ్లా గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. నాస్తికుడిగా ఉండి మరి దేవుని యొక్క సన్నిధి నుండి చక్కని మాటలు నేర్పినటువంటి డాక్టర్ అజ్రాకో గారికి కూడా శుభాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తాను. గాడ్ బ్లెస్ యూ. శుభాలు కలుగును గాక. ఆమేన్.